తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెట్టుబడుల ఆకర్షణ కొరకు ఏదైతుందో ఏ ఫార్మసిటీ కొరకు సేకరణ చేయడం జరిగిందో మేము దాని మీద ఫార్మసిటీ ఇండస్ట్రీస్కు దాన్ని వినియోగిస్తామని చెప్పారు. దానికి ఉలిక్కి పట్టం ఎందుకే శ్రీధర్ బాబు గారు ఉలిక్కి పట్టం ఎందుకే అంటున్నా నేను. మీ ప్రభుత్వం ఏదైతుందో మేము అక్కడ ఫార్మసిటీ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, అయ్యలేదే. అదే మాట హరీష్ రావు గారు అన్నారు. మీ ప్రభుత్వం ఏదైతుందో హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ను వారు పేర్కొన్నారు. ఇంకా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల సమయంలో మేము ప్రభుత్వం అధికారానికి వేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పిండే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గట్ట ఏర్పాటు చేయిస్తే మీ ఫార్మసిటీ కొరకు సేకరించబడ్డ భూములన్నీ ఆ రైతులకు తిరిగి ఇస్తామని చెప్పన్నారు. అది తిరిగి ఇచ్చే పోయింది. ఇలా కేవలం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కొరకే దాన్ని వినియోగించాలని ప్రయత్నం చేస్తుండే తప్ప ఆలోచన తప్ప ఆయనకు రైతుల గురించి లేదు. ఆలోచన తప్ప రైతుల గురించి లేదు. వీళ్ళు మిల్లులలో స్పేస్ ప్రాబ్లం ఉంటే వీ కెన్ గో ఫర్ ఓపెన్ నెట్టింగ్. ఇలా రైస్ మిల్లులలో ఏదైతుందో ధాన్యం నిల్వ చేయడానికి స్పేస్ ప్రాబ్లం ఉన్నట్టయితే వీ కెన్ గో ఫర్ ఓపెన్ నెట్టింగ్. ఓపెన్ నెట్టింగ్ చేసి ఏదైతున్నదో దాని కవర్ రక్షణ ఇచ్చినట్టయితే మీరు ఎంతకాలమైనా నిల్వ ఉంచవచ్చు. రైస్ మిల్లర్స్కి ఇట్స్ ఎ ప్రాక్టీస్. రైస్ మిల్లర్స్కు ఇట్స్ ఎ ప్రాక్టీస్. మిల్ గో డౌన్ నిల్వకు మించి ధాన్యం సేకరణ చేసే పరిస్థితులలో ఓపెన్ నెట్టింగ్ వేయటం అనేది ఇట్స్ ఎ ప్రాక్టీస్. మీరు ఏదైతుందో అసలు ఓపెన్ నెట్టింగ్ ఆలోచన లేదు. ధాన్యం సేకరణ పట్ల ఏదైతుందో బాధ్యత లేదు. అసలు ట్రాన్స్పోర్ట్ మూమెంట్ మీకు నేనేమంటున్నానే, గత సంవత్సరం మీరు సేకరింప చేసినటువంటి ఒక అనుభవంతో ఇవాళ ఈ సంవత్సరం ఏదైతుందో అంతకంటే మెరుగైన రీతిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ చర్యలు చేపట్టద్దా. ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం సేకరణలో మీకు సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు సమస్యలు ఎదురు కావటంలో ఇది మీ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం. మీ ముందస్తు ప్రణాళిక లేకపోవటం అంటే వాంటెడ్లీ, దిస్ ఈజ్ వాంటెడ్లీ, ఒక కుట్రపూరితంగా చెప్పంటున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణలో జాప్యం చేస్తే రైతులు ఏదైతుందో విధి లేక మిల్లర్లకు ఏదైతుందో అడ్డికి పావు సేరంటే క్వింటల్కి 500 రూపాయలు తక్కువ అమ్ముకుంటారా? 2400 రూపాయల మద్దతు ధర ఉన్నదే. 2400 మద్దతు ధర ఉంటే ఇప్పుడు మిల్లుకి పోతే ఎంత అవుతుంది? 1800 కొంటాడు. 1800 కొంటే 500-600 రూపాయలు నష్టపోవాల్సిందే కదా. అంటే